తిరుపతి నగరంలో ప్రకాశం పార్కు నడకదారులు ఏర్పడుతున్న ఇబ్బందులు ఇతర సమస్యలపై సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు కాల్ యువర్ కమిషనర్ గ్రీవెన్స్లో ఫిర్యాదు చేయగా మున్సిపల్ ఇంజనీర్ రమణ పార్కులో పరిశీలించి సమస్యలను గుర్తించడం జరిగింది. ఈ సందర్భంగా వందవాసి నాగరాజు పార్క్ అసోసియేషన్ కార్యదర్శి గోపి మాట్లాడుతూ పార్కులో చిన్న వర్షానికి నడకదారి కోతలకు గురవుతోంది. బురదమయమవుతున్న దాన్ని గ్రావెల్ మట్టితో పూర్తి చేయాలని, వాకర్స్కు అనుకూలంగా మార్చాలని, త్రాగునీటి సౌకర్యం కల్పించాలని, యోగా చేయడానికి ఒక హాల్ నిర్మించాలని, వాచ్మెన్ ఏర్పాటు చేసి కుక్కలు లోపలికి రాకుండా ఇతర ఇబ్బందులు లేకుండా చేయాలని కోరారు. షటిల్ కోట్, సిమెంట్, కాంక్రీట్ తొలగించి మెత్తగా ఉండేటట్లు చూడాలన్నారు. పరిశీలించిన డిప్యూటీ ఇంజనీర్ రమణ సమస్యను తక్షణం పరిష్కరిస్తామని తెలిపారు. మన మున్సిపల్ పార్క్ అసోసియేషన్ వారు మున్సిపల్ ఇంజనీరు రమణ సారు వచ్చారు. సారు రావడము ఇక్కడున్న సమస్యలన్నీ నీళ్లతో ఎక్కడెక్కడ ఇబ్బంది అయిపోతుంది, ఈ వాకింగ్ ట్రాక్ నడకదారి ఇబ్బంది పడిపోయే విషయాలన్నీ ఆయనకు వివరించాము. ఆ ప్లేసులన్నీ కూడా చూపించాము. అదే కాకుండా ఇక్కడ షటిల్ కోర్టులో కూడా కొంచెం మెత్తగా ఉండేటట్టుగా ఏర్పాటు చేయమని. అంతకన్నా ముఖ్యంగా ఈ యోగా ఎక్కువ మంది చేస్తున్నారు. వారికి ఈ వర్షం వస్తే బాగా ఇబ్బంది వచ్చే పరిస్థితుంది కాబట్టి ఒక హాల్ దివ్యారామంలో కట్టినట్టుగా ఒక హాల్ లాగా నిర్మిస్తే వాళ్ళు వర్షం వచ్చినా కూడా అందులో చేసుకోవడానికి, వాళ్ళు యోగా చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. మున్సిపల్ పార్కు వీళ్ళందరూ కూడా ఆహ్లాదకరంగా ఉంది. చాలామంది స్వచ్ఛమైన గాలి పీల్చుకోవడానికి ఇక్కడికి వస్తుంటారు కాబట్టి చాలామంది లీవులు అయితే కలకల్లాడుతూ ఉంటారు. వందల మంది ఇక్కడికి వచ్చి పిల్లలతో సహా వచ్చి ప్రశాంతంగా ఉంటారు. అందువల్ల ఈ మున్సిపాలిటీ శ్రద్ధ తీసుకొని ఈ యొక్క నీళ్ళకి వస్తున్న ఈ నడకదారిలో ఉన్న నీళ్లు నిలిచిపోయే ప్లేసుల్లో ఈ మొత్తం వాళ్ళు మట్టి ఏర్పాటు చేసి గ్రావెల్ ఏర్పాటు చేసి దాన్ని చేయడము, అదే రకంగానే ఇక్కడ మన యోగా చేసే వాళ్ళందరికీ ఒక హాల్ నిర్మించి ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇక్కడ వాకర్స్ అసోసియేషన్ తరఫున కోరుతా ఉన్నాం.